గాక ఆమేన్. పోయిన వారం మనం ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేసాం. ఒకసారి ఆ వాక్యంలోనికి మనం వెళ్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 నుండి 50 వచనం వరకు, 47 నుండి 50 వచనాలు. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికిలాగి కూర్చుండి మంచివాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందును జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. ఇది పోయిన వారం మనము చదివినటువంటి లేఖన భాగం. ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. తీసిపారండి, కథనాలు చేసుకుంటూ అటు ఇటు అక్కడ కామెంట్స్ వస్తుంటాయి. వాటిని జాగ్రత్త చూసుకోవాలి. అక్కడ సౌండ్ వస్తుందో రావట్లేదో, ఎందుకు ఉపయోగం లేకుండా. పోయిన వారం సౌండ్ లేదు, ఏమి లేదు, వాయిస్ లేదు, వెంటనే మార్చుకోవద్దు. యుగ సమాప్తి కాలం ఎలా ఉన్నది అనే దాని గురించి వాక్యం చెప్తూ ఉంది. యుగ సమాప్తి యందు ఏమై ఉన్నదో, ఎలా ఉంటుందో వాక్యం చెప్తుంది. ఒక్క మాటలో యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, మంచి చేపలు గంపలో వేయబడతాయి, పనికిమాలిన చేపలన్నీ తీసి పారవేయబడతాయి. యుగ సమాప్తి కూడా ఇలానే ఉంటుంది అన్నాడు. అంతే, దేవునికి స్తోత్రం. అంతేనా? అలాగూ ఉండును. ఎలా ఉండును? మంచి చేపలను గంపలో వేసి పనికిమాలిన చేపలను తీసి బయట పారవేసినట్లుగా ఉంటుంది అని చెబుతూ యుగ సమాప్తి యందు కూడా అంతే అన్నాడు. మంచి చేపలు, చెడ్డ చేపలు, లేకపోతే పనికిమాలిన చేపలు. మంచి చేపలేమో గంపలోనికి, పనికిరాని చేపలు, చెడ్డ చేపలేమో బయట పారవేయబడటం. తీర్పు యందు కూడా అలానే ఉంటుంది. మంచివారు, దేవుని యొక్క మాట చొప్పున నడుచువారు ఆయన రాజ్యమునకు చేర్చబడతారు కదా. వాక్యం చెప్తుందంటే, ప్రభా ప్రభా అని పిలిచేవారందరూ దేవుని రాజ్యాన్ని చేరరు, స్వతంత్రించుకోరు. మరి ఎవరు చేరతారట? నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యువాడే అనా, అంతే కదా. దేవుని చిత్తాన్ని చేయాలి, ఆయన ఇష్టాన్ని చేయాలి. దేవునికి ఏది ఇష్టం? బలులంటే ఇష్టమా? దేవుడు దేన్ని కోరుకుంటున్నాడు? దేన్ని ఇష్టపడుతున్నాడు? ఏది శ్రేష్టమైంది అంటున్నాడు? మాట వినుట శ్రేష్టము. దేవునికి స్తోత్రం. మాట వినాలి, అది శ్రేష్టం. దాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అది దేవుని చిత్తమై ఉంది. అంతే కదా. ఆ తర్వాత బలుల సంగతి, అర్పణల సంగతి ఆ తర్వాత. మాట వినకుండా ఎన్ని అర్పణలు అర్పిస్తే మాత్రం ఉపయోగం ఏముంది?
అర్పణ కాదు ముఖ్యం, అంతకన్నా మించింది ఆయన మాట వినుట. ఆయన మాట వినేవాళ్ళు ఎలాగూ అర్పణ అర్పిస్తారు, ఎలాగూ బలులు అర్పిస్తారు. మాట వినని వారు కూడా అర్పిస్తారు. అర్పించరా? మాట విన్నోళ్ళు వాళ్ళు అర్పిస్తారు, కానీ మాట వినరు. మాట వినువారైతే మాట వింటారు, అర్పించవలసినవి అర్పించును, అర్పిస్తారు, వాటిని అర్పిస్తారు. అది విషయం. ఇక్కడ యేసయ్య ఉపమానంగా చెబుతూ చేపలను గురించినటువంటి ఉపమానాన్ని మన ఎదుట ఉంచారు. చేపలను గురించినటువంటి ఉపమానం, మంచి చేపలు అన్నాడు. మంచి చేపలు, మంచి చేపగా మనం ఉండాలి. పనికిమాలిన చేపగా ఉండకూడదు, పారవేయబడే చేపగా మనం ఉండకూడదు. ఆ జాలరివాడు, ఆ చేపలను పట్టేవాడు కోరుకున్న చేపగా ఉండాలి. అంతే కదా దాని అర్థం. దానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆ చేపలు పట్టేవాడు, ఆ జాలరి కోరుకున్న రీతిగా ఉంటే గంపలోకి వెళ్తాం. అతడు కోరుకున్నట్లుగా లేకపోతే బయట పారవేయబడతాం. అంటే మనం చేయాల్సిన భక్తి ఆయన కోరుకున్న భక్తి చేయాలి తప్ప నాకు నచ్చిన భక్తి నేను చేయకూడదు, నీకు నచ్చిన భక్తి నువ్వు చేయకూడదు. ఎవరికి నచ్చినట్లుగా వారు భక్తి చేయకూడదు. పోయిన వారం నేను చెప్పిన మాట ఇది కదా, పోయిన వారం కూడా ఇదే మాటని చెప్పుకుంటూ వచ్చాను. ఎవరికి నచ్చిన భక్తి వారు చేయకూడదు. నీవు పూజిస్తూ ఉన్నా, నీవు ఆరాధిస్తూ ఉన్నా, నీ దేవుడు మెచ్చే భక్తి నీవు చేస్తే, నేను చేస్తే అది మనకు మేలు. లేకపోతే చేసిన భక్తి నిష్ప్రయోజనం. బయట పారవేయబడుటకు తప్ప, అగ్నిలో వేయబడుటకు తప్ప మరి దేనికిని ప్రయోజనం లేదు. మనం ఫలించాలని, మన జీవితం బహుగా ఫలభరితంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు? ఫలించకపోతే ఏంటి? ఫలిస్తే దేవునికి సంతోషం, ఫలించకపోతే దేవుడికి సంతోషమో దుఃఖమో. ఆయనకి సంతోషంగా ఉంటే ఉంది, దుఃఖంగా ఉంటే ఉంది. కానీ విషయం ఏంటంటే, ఒకవేళ గనక ఆయనకు సంతృప్తిగా ఉండకపోతే అంజూరపు చెట్టును చూశాడుగా, చూసి సంతోషించాడా? సంతృప్తి చెందల. త్రోవ ప్రక్కన అంజూరపు చెట్టు ఉంది కదా, మార్గాన వెళుతూ ఉన్నాడు. పచ్చని ఆకులతో ఉంది అంజూరం. ఫలములు వెతక వెళ్ళాడు, ఫలాలు లేవు. ఆయనకి ఆ చెట్టును బట్టి సంతోషం అనిపించలేదు, సంతృప్తిగా లేదు. అది పెరిగింది, పెద్దదయింది, పచ్చని ఆకులతో ఉంది. అయినా ఆయన సంతోషించాల, సంతృప్తి చెందల. ఎప్పుడు సంతోషము, ఎప్పుడు సంతృప్తి? అది ప్రయోజనకరంగా ఉంటేనే కదా. అంటే అది ఫలాలతో నిండి ఉంటేనే కదా సంతృప్తి.
సంతోషం. యజమానికి ఫలములు ఇవ్వాలి ఆ చెట్టు. చెట్టు తన జీవితం ఎప్పుడు సార్థకమవుతుంది అంటే అది ఫలాలు ఇస్తేనే, దాని ఫలములు అది ఇవ్వాలి, అప్పుడు దాని జీవితం సార్థకం, లేకపోతే లేదు. స్త్రీ జీవితం ఎప్పుడు పరిపూర్ణమవుతుంది? ఒక స్త్రీ జీవితం ఎప్పుడు పరిపూర్ణమవుతుంది? ఒక పరిపూర్ణ స్త్రీ ఎప్పుడు? అది మాతృత్వాన్ని పొందుకున్నప్పుడు, అంతేగా. సంపూర్ణ స్త్రీ, సంపూర్ణత్వం. ఫలభరితంగా ఉండాలి, ఫలభరితంగా ఉండాలి. అంజూరపు చెట్టును చూసినటువంటి ఆయన సంతృప్తి చెందలేదు. ఆ చెట్టును వెతికాడు, పళ్ళు వెతికాడు, ఒక్క పండు లేదు. ప్రతి కొమ్మ కొమ్మ వెతికాడు, కనీసం పిందలైన ఉన్నాయా వెతికాడు, లేవు. కనీసం పూతైనా వచ్చిందా చూసాడు, ఎక్కడ కూడా ఒక పూత కూడా కనపడలా. ఆయన అన్నాడు కదా, ఇకను నువ్వు ఎన్నటికి కాపు కాయకుందు అన్నాడు. అంతే, వెళ్ళిపోయాడు. తన దారిని తాను వెళ్ళిపోయాడు. మరలా రిటర్న్లో వచ్చేటప్పుడు చూస్తే ఈ చెట్టు వేర్లతో సహా ఎండిపోయింది. ద్రాక్ష తోటలో ఉంది ఒక చెట్టు నాటబడింది. 3 ఏండ్ల నుంచి వెతుకుతున్నాడంట, ఫలములు వెతక వస్తున్నాడు. ఫలాల కోసం వెతుకుతున్నదే 3 సంవత్సరాలుగా. మరి అంతకుముందు ఎంతకాలంగా దాన్ని నాటాడో పెంచాడో మరి. 3 ఏండ్లుగా ఫలములు వెతక వస్తూ ఉన్నాడు. ఒక్క కాయ పండట్లా, ఒక్క కాయ రావట్లా, ఒక్క పింద రావట్లా. తోటమాలిని పిలిచి అన్నాడు, ఆ చెట్టును బట్టి ఆయన సంతృప్తి, అంటే ఫలములు ఇవ్వాలి, ఫలములు కావాలి, ఫలించాలి, దాని జీవితం సార్థకం అవుతుంది. ఫలింపని చెట్లను చూచి సంతోషం ఉండదు. ఫలించకుండా ఉండుట దేవుని చిత్తము కాదు. తండ్రి చిత్తం చొప్పున మనము చేయాలి. ఆయనకు నచ్చే భక్తి మనం చేయాలి. మన ఇష్టం వచ్చినట్టు భక్తి మనం చేస్తాము అంటే కుదరదు. మన ఇష్టం వచ్చినట్టు మనం భక్తి చేయడానికి కాదు, దేవుని ఇష్టము చొప్పున చేయడానికి మనం ఇష్టపడాలి. మంచి చేపను గంపలో వేస్తాడు అని చెప్పుకోవచ్చు. మంచి చేప. యోనా గ్రంథంలో ఒక చేపను గురించి రాయబడింది. ఒకసారి యోనా గ్రంథంలోనికి రండి. రెండవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువు. ఇలాగున నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన పడవేసి ఉన్నావు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఇదంతా మత్స్యము కడుపులో ఉండి యోన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు.
యెహోవాకు మొరపెడుతున్నాను, పాతాళ గర్భంలో నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు అని చెప్పి అంటున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడుండి అంటే పై వచనాల్లో ఉంది, 17వ వచనంలో. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోన 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండును. ఎక్కడున్నాడు ఇప్పుడు ఇంతకీ? మత్స్యం కడుపులో ఉండి, గొప్ప చేప యొక్క కడుపులో ఉండి, అంతేనా? దాని కడుపులో ఉండి ఏం చేస్తున్నాడు? చచ్చిపోవాలా? అది మింగింది. మింగి మెదలకుండా కూర్చుంది. తిమోతి నవ్వుతున్నాడు. ఏం గుర్తుకొస్తుంది ఏంటి నాన్న? గొప్ప మత్స్యం ఏం చేసింది? మింగేసింది. దేవుని చేత ఆజ్ఞను పొందుకుంది. యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా, యోనాను మింగవలనని నియమించబడింది అంటే దేవుడు దాన్ని నియమించాడు. ఇదిగో ఓడలో నుంచి ఒకడు పడతాడు, నువ్వేం చేయాలి? మింగో, తినొద్దు. ఏం చేయొద్దు? తినొద్దు. మింగు. గుట్టుకుని మింగింది. మనం కూడా అన్నం తింటాం. ఎలా తింటాం? మింగుతామా? ఒక్కొక్క ముద్ద నోట్లో పెట్టేసుకుని మింగేస్తామా? మింగం. ఏం చేస్తాం? నవ్వులుతాం. ప్రాసెస్ ఉంది. ఇంచుమించుగా 50 నుంచి 70% మన నోట్లోనే మొత్తం నవిలేసేస్తాం. మెత్తగా చేయబడిద్ది. మిగతాది అడుగు పొడుగు ఏమైనా ఉంటే కనుక ఇంకా అది లోపలికి ప్రవేశించి జీర్ణ వ్యవస్థ ఉంది కదా, ఇక అక్కడ అది ఇంక మిగతాది ఏమన్నా ఒకవేళ గనక అలా నమ్మలకుండా గుట్టుకొని మింగేమే అనుకోండి, అరిగిద్దా? అరగదు. 2 రోజుల తర్వాత అయినా సరే వాంతి అయింది. వాంతి, కడుపంతా చికాకు, కడుపంతా ఉబ్బరంగా ఉండి అది వాంతి చేసుకుంటారు. కొంతమంది వాంతి చేసుకుంటారు. 2 రోజుల తర్వాత వాంతి అయిన తర్వాత అంటారు, నిన్నెప్పుడో తిన్నది, మొన్నెప్పుడో తిన్నది పడిందండి, అరగలేదండి. ఏంటి కారణం? అప్పుడు అంటారు, ఏమంటారు? మొన్న తింద కూడా పడిపోయింది, అరగలా. ఏమవ్వాలా? అరగలా. మొన్న తింద కూడా ఇంకా ఉందా? వినేవాళ్ళకి విచిత్రంగా ఉంటుంది. మొన్న తింద ఇంకా ఉందా అరగకుండా? నీకేం తెలుసు? కక్కిన వాళ్ళకి తెలిసిద్ది, వాంతు చేసుకున్న వాళ్ళకి తెలిసిద్ది. అంతేనా కాదండి? తాను ఎప్పుడు ఏమి తిన్నాడో తిన్న వ్యక్తికి తెలుసు, వాంతి చేసుకున్నాడుకి తెలుసు ఆ బాధ. అంతేగా, మనకేం తెలుసు? దేవుని చేత నియమించబడింది ఈ చేప. దేవుడు నియమించాడు, దేవుని చేత ఆజ్ఞాపించబడింది. దేవుడు ఒక మాట చెప్పాడు అనమాట, దానికి మింగమని చెప్పాడు. దేవుని యొద్ద నుంచి సెలవైంది, మింగమని. మింగాడు. ఆ చేప మింగింది. మింగిన తర్వాత 3 రోజులకి నినివే ఒడ్డున కక్కి వేసింది. దేవుని చేత ఆజ్ఞాపించబడింది. అలాగు చేయుట
దేవుడు చెప్పాడు అలాగ చేయమని, అలాగూ చేసింది. ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్ళి కక్కల. అసలు విషయం ఏంటంటే మనిషి మాట వినలేదు, కానీ ఈ చేప దేవుని మాట వింది. దైవజనుడుగా పిలువబడుతున్న యోన దేవుని మాట వినలా. యోనా సామాన్యుడు కాదండి, ప్రవక్త. యోనా ఒక ప్రవక్త, దైవజనుడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు. దేవుని మాట అతనికి సెలవు అయింది. దేవుడు సెలవిచ్చాడు, నినివే వెళ్ళు అని. ఎటు బయలుదేరాడు? తర్షీషుకు బయలుదేరాడు. దేవుడు చెప్పింది ఎటు? దేవుడు ఏం చేయమన్నాడు? నినివే వెళ్ళి నినివే ప్రజలకు ఈ మాట చెప్పు అన్నాడు. సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాలు, సొంత ప్రయాణం. తర్షీషుకు బయలుదేరాడు. అంతే, ఇవన్నీ సొంత ప్రయత్నాలే, సొంత ప్రయాణం, సొంత నిర్ణయాలతో బయలుదేరాడు. ఎక్కడికి? తర్షీషుకి. తర్షీషుకు బయలుదేరితే లేనిపోని బాధలు, అంతేగా, అనవసరపు ప్రయాస. పాట ఉంటుందిగా, రాత్రంతయు శ్రమ పడినా. ఏంటంట? శ్రమ పట్టమే. రాలేదు ప్రభు జయము. ఏంటంట? జయము రాదు. ప్రయాసే తప్ప ప్రతిఫలము ఉండదు. శ్రమయే తప్ప జయము లేదు. ఎందుకు లేదు? దేవుని మాట కాదుగా చేసేది, దేవుని చిత్తము కాదు కదా చేసేది. ఇది తన సొంత ఆలోచన కదా. ప్రతిఫలం లేదు, జయము లేదు, వృధా ప్రయాస. తర్షీషుకు బయలుదేరి వృధా ప్రయాస సంగతి తర్వాత. లేనిపోని బాధ. సముద్రం మీదకు తుఫాను, అల్లకల్లోలం, ఓడంతా అల్లకల్లోలం, సముద్రం అంతా అల్లకల్లోలం. చివరికి తన తప్పిదాన్ని తెలుసుకున్నాడు. ప్రభా క్షమించయ్యా అన్నాడా? తన తప్పు తెలుసుకున్నాడు. నా వల్ల ఇదంతా అన్నాడుగా. నా వల్లే అన్న సంగతి గుర్తెరిగిన వాడు ఏం చేయాలి? ప్రభా నన్ను క్షమించయ్యా నాలుగా అన్నాడా? ఏం చేశాడు? నన్ను తీసుకుపోయి సముద్రంలో పడేయండి అని. ఈయనకన్నా ఎవరు నయమో తెలుసా? వాడ నాయకుడు నయ్యం. నీ దేవునికి ప్రార్థన చేయన్నాడు. ఈయనకున్న ఆలోచన ఎవరికి లేదు? యోనాకు లేదు. దేవుని బిడ్డ అయిన మరి చెప్పుకోవడానికి ఏంటి? దైవజనుడు కదా. దైవజనుడు అంటే ఏంటి? దేవుని పిల్లలు, దేవుని ఎరిగినవాడు, దేవుని మార్గములు ఏమిటో ఎరిగినవాడు, దేవుడు అంటే ఏమిటో దేవుడి గురించి తెలిసినవాడు. తెలియనోడు చేశాడంటే అది వేరు, కానీ తెలిసిన వ్యక్తి చేశాడు ఈ పని. నినివే వెళ్ళమంటే తర్షీషుకు వెలుట. తన తప్పును తెలుసుకున్నాడు, కానీ సరి చేసుకోవడానికి ఇష్టపడ్డా? ప్రభా క్షమించు నాయనా, నన్ను పొరపాటు చేశాను, నేను నా వల్ల ఇదంతా జరుగుతుంది కదా, నన్ను క్షమించి ఎట్లా కొట్ట మళ్ళా తిరిగి తర్షీషుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎట్లా కొట్ట నినివే వెళ్ళి వాడెక్కుతానయ్యా, కృప చూపయ్యా, ఈ తుఫాను ఆపయ్యా, ఈ ఓడను నాశనం కాకుండా కాపాడయ్యా అని అడగాలిగా. అంతేనండి. ఏమని ప్రార్థన చేయాలి వాస్తవానికి చెప్పండి మీరు? ఆ సమయంలో చేయాల్సింది ఇదేనా? చేయాల్సింది అంటే చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు, కానీ దేవుని చిత్తాన్ని చేయడానికి మాత్రం ఇష్టపడలా. అంతే కదా అని అర్థం. సముద్రంలో పడేమో అన్నాడు, ఈత కొట్టుకుంటూ వెళ్దామనా?
కాదే, బస్సు అనుకోండి, నన్ను ఇక్కడ ఆపండి, ఇక్కడ దిగిపోతలేదు, మీ దారిని మీరు వెళ్ళిపోండి అనొచ్చు. అది అట్లని చెప్పేసి రోడ్డు మార్గమా? కాదే. సముద్రం, నడి సముద్రంలో పడేస్తే అందులో అల్లకల్లోలంగా ఉన్నటువంటి సముద్రం ఎట్లుంటుంది? ఏ దరికి చేరతాం కూడా తెలియదు, అసలు దరికి చేరతాం లేదు కూడా గ్యారంటీ లేదు. అలాంటి పరిస్థితులు. అంటే ఒక మాటలు చెప్పాలంటే తన ప్రాణానికి తీసుకోవడానికి ఇష్టపడ్డాడు, కానీ దేవుని సన్నిధిలో సరి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. తన ఆత్మీయ జీవితం చచ్చిపోతుంది, సరి చేసుకోవడానికి ఇష్టపడట్ల జనాలు. మీరు బ్రతికుండియు మృతులే అన్నాడుగా కదా. జీవించుట మటుకు మీరు జీవిస్తున్నారు, కానీ మీరు మృతులే. అలా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నారు తప్ప సరి చేసుకొని మరలా దేవుని తట్టు తిరగడానికి ప్రజలు ఇష్టపడినటువంటి రోజుల్లో మనం ఉంటున్నాం. అదండి పరిస్థితి. సరే, ఏదేమైనప్పటికీ కూడా దేవుడు తన చిత్తాన్ని జరిగించుకోవడానికి ఇష్టపడ్డాడు. సముద్రంలో పడవేయబడ్డాడు. దేవుడు గొప్ప మత్స్యానికి ఆజ్ఞాపించాడు, అదొచ్చి మింగింది. మింగిన తర్వాత అప్పుడు జ్ఞానోదయం అయింది. ఆ చేప కడుపులోకి వెళ్ళాక అప్పుడు బుద్ధి వచ్చింది. ప్రభా క్షమించయ్యా అని అప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. తనను తాను సరి చేసుకొని పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి 3 రోజులు పట్టింది. అప్పుడు దేవుడు కనికరం చూపి దేవుడు ఏమన్నాడు? మత్స్యంతో చెప్పాడు ఏమని? ఆజ్ఞయ్యగా కక్కివేసెను. ఎక్కడది? నినివే పట్టణంలో 3వ అధ్యాయంలోకి వెళ్తే అప్పుడు ఈయన వెళ్ళి ఆ ప్రాంతం నినివే మహాపురం అంతా కూడా ఒక దిన ప్రయాణం చేసి స్వార్థను ప్రకటించినట్లుగా మనకు అక్కడ ఉంది. అదేదో ముందే చేసినట్లు ఇది ఈ మత్స్యంతో పని ఉండదు అసలు కదా. ఈ సముద్రం అల్లకల్లోలం ఈ గొప్ప మత్స్యం రావటం, 3 రోజుల పాటు దాని కడుపులో ఉండడం, ఈ బాధలన్నీ ఉండేవి కావచ్చు. అనవసర బాధలు నెత్తిమీద తెచ్చిపెట్టుకున్నాడు. సరే, దేవుడు ఆజ్ఞాపించాడంట గొప్ప మత్స్యానికి, అక్కడ నియమించాడు, ఇక్కడ ఆజ్ఞాపించాడు. మింగమని చెప్పాడు, ఓడను ఫాలో అవుతుంది. నియమించాడు కదా, ఓడను ఫాలో అవుతుంది. అది దాని పని ఏంటి? ఇప్పుడు ఇదిగో ఓడలో ఉండి ఒకడు పడతాడు, ఆడు నువ్వు మింగాలి, ఇది నీ పని అన్నాడు దేవుడు. నియమించబడిందంట అది. దేవునికి స్తోత్రం. నియమించబడింది. నువ్వు ఏది పడితే దాన్ని తినకో. వాళ్ళలో ఉండి పడతాడు చూసావా, వాడిని మింగు. ఇది కాసు కూర్చుందండి నేలల్లో. భయంకరమైన తుఫాన్లో సముద్రం అంతా అల్లకల్లోలంగా అలజడిగా ఉంది. అయినను సరే ఈ చేప ఆ ఓడను అనుసరించుకుంటూ వెళ్తుంది. ఎప్పుడు ఓడలో నుంచి మనిషి పడతాడా అని. మంచి చేప కాదా ఇది? చెప్పండి అమ్మా. దేవుని మాట విన్నదా వినలేదా? వర్షం వస్తుంది కానీ ప్రభు వర్షం తగ్గాక వెళ్తాలే నేను అనందా? సముద్రం అల్లకల్లోలంగా ఉంది ప్రభు, కొంచెం సద్దుమరిగిన తర్వాత అప్పుడు ఓడను నేను ఫాలో అవుతాలే కానీ అని అన్నదా? వాతావరణం అనుకూలంగా లేదు, ఈ సమయంలో వెలుటకు నాకు కుదరదు అని అన్నదా? అలా పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు చెప్పిన పనిని చెయ్యడానికే ఇష్టపడింది ఈ చేప. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మనం చేయటం గొప్ప పని, అది
పెద్ద గొప్ప పని ఏం కాదు. ఏమంటారండి? పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు చేసేది పెద్ద పని గొప్ప పని ఏముంది? పరిస్థితులు అననుకూలముగా ఉన్నప్పటికీ కూడా చెప్పినది చేయుటయే గొప్పది. అది గొప్ప సంగతి. ఈ చేపలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, ప్రతికూల పరిస్థితులలో కూడా దేవుని మాటను నెరవేర్చుట కొరకే తనను తాను సమర్పించుకున్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆజ్ఞాపించగా దానికి లోబడినది. దేవుడు చెప్పిన మాటను చేసింది. దేవుని మాటను విన్నది. ఈ చేపలో ఉన్న ప్రత్యేకత ఏంటి? దేవుని మాట విన్నది. మంచిదా కదా? చేప మంచిదా కదా? మంచి చేపలు గంపలో వేయబడును. ఈ చేప మంచి చేప కాదా? మంచి చేప. ఇప్పుడు ఈ చేపల గురిలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక చక్కని విషయం ఏంటంటే, ఈ చేపల గురించి ఆయన చెబుతూ ఉపమానంగా చెప్పాడు కదా. మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఇందులో పాఠం, దేవుని మాటను మనము వినాలి. దేవుని మాటను మనము వింటే గంపలో చేర్చబడతాం. మాట వినుట శ్రేష్టం. అది దేవుని చిత్తం. అది దేవుని యొక్క చిత్తం. ఆయన మాట వినే చేపలుగా ఉందాం. దేవుని మాట వినేవారిగా ఉందాం. దేవుడు ఏమి చెబుతున్నాడో దాన్ని చేసేవారిగా ఉందాం. ఆయన ఏం చెప్తాడో చేద్దాం, అంతే. ఆయన మీతో చెప్పున్నది చేయుడి. మరియమ్మ గారు అక్కడ ఉన్నటువంటి పరిచారకులతో చెప్పిందిగా. ఎక్కడ? ఏ ఊర్లో? కానా. కానాను కాదు, కానా. కానా అనేటువంటి ఊరిలో ఒక వివాహం జరుగుతుంది. వివాహపు విందు. అక్కడ పరిచారకులతో, క్యాటరింగ్ వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళతో చెప్పింది అన్నమాట. ఆయన మీతో చెప్పున్నది చేయండి. ఆయన చెప్పినట్లుగా చేశారు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పింది చేయాలి. అది మనకు దీవెన. ఆయన చెప్పినట్లుగా మనం చేయటం మనకు ఆశీర్వాదం. అది మనకు భాగ్యం. అది మనకు ధన్యత. ఆయన సువార్తను ప్రకటిస్తూ ఆయన చెప్పినటువంటి మొదటిది, ఆయన ప్రసంగ అంశంలో మొదటిది, ఆయన ప్రసంగం ఏంటి చెప్తారా? ఆయన మొదటి ప్రసంగం, మారు మనసు పొందుడి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. ఆయన ఇంచుమించుగా 3.5 సంవత్సరాల పాటు పరిచర్య చేశాడు. స్వార్థ పరిచర్య చేశాడు. ఈ 3.5 సంవత్సరాల్లో ఆయన ఏ ప్రసంగం చేసినా ముఖ్య ఉద్దేశము ఒక్కటే, ఏంటంటే మారు మనసు పొందుడి అనే దాని మీదే ఆయన బోధించుకుంటూ తిరిగాడు. ప్రజల రక్షణ కొరకే ఆయన చేసిన ప్రతి కార్యం, ఆయన ప్రసంగించిన ప్రతి ప్రసంగం, ఆయన చేసిన ప్రతి బోధ, ప్రతి ఉపదేశం దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. ప్రైజ్ ది లార్డ్. మారు మనసు పొందండి. మారు మనసుకు తగిన ఫలములను ఫలించండి. ఆయన బోధ ఇదే.
ఆయన బోధ ముఖ్య ఉద్దేశం దేవుని రాజ్యం సమీపిస్తుంది. మనం మారు మనసు పొందితే, మనం రక్షణ పొందితే ఆ రాజ్యంలో చేర్చబడతాం. అది ఆయన చెప్తున్నాడు. మనం మంచి చేపగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి. మంచి చేపగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఆయన చెప్పింది చేయాలి. ఆయన ఏం చెప్తున్నాడు? ఇప్పుడు మారు మనసు పొందండి, మీ జీవితం మార్చుకోండి, బ్రతుకును మార్చుకోండి, విధానాలు పద్ధతులు మార్చుకోండి. యేసుప్రభు వారి శిష్యులు 12 మంది శిష్యులు, వారిలో నుండి ఒకడైనటువంటి పేతురు లేచి నిలువబడి, దేవుని ఆత్మతో నింపబడిన వాడై లేచి నిలిచి వాక్యమును బోధించాడు. మొదటిగా ఆయన ప్రసంగించిన ప్రసంగం అది. ఆది సంఘం కట్టబడుటలో మొట్టమొదటి వర్తమానం ఆది అపోస్తలుల యొక్క అద్భుతమైన ప్రసంగం. యేసుప్రభు వారు మరణించి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత కట్టబడినటువంటి సంఘంలో మొదటి వర్తమానం ముఖ్య ఉద్దేశం ఏంటి? మారు మనసు పొందండి కదా, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మము తీసుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుదురు. ఇదేగా ప్రసంగాంశం. విస్తరించి మాట్లాడుతూ వచ్చాడు. ఆ మాటల ముఖ్య ఉద్దేశం, ఆ ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఇప్పుడు ఏం చేయమంటారు అయ్యా మమ్మల్ని అన్నారు. విని 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 ప్రజలు చివరికి ఏమన్నారు? ఇంతకీ మేమేం చేయాలి? ఎంతసేపు విని, ఎంత వాక్యం విని ఇంతకీ యోనా బెటరా శాప్ బెటరా అన్నట్టుంది. స్పెషల్గా చెప్పాలా ఎవరు బెటరో? ఎవరు బెటర్ అండి? ఇంత విని చేపదే ఉంది. అది బెటరు మాట వినని వారి కన్నా కదా. చక్క చెప్పిన మాట ఉంది. అందుకోసమే ఆయన ఒక చక్కని ఉపమానాన్ని చేపల గురించి చెప్తూ వచ్చాడు. సృష్టి అంతా ఆయన మాట వింటుందండి. మనుషుడి దేవుని మాట వింటలా, అల్లారముద్దుగా తన పోలికి చొప్పున సృష్టించుకున్నాడుగా. అవునా? తన పోలికి చొప్పున సృష్టించాడుగా నరుణ్ణి. లోకంలో మరి దేనికి ఆ రూపాన్ని ఇవ్వలా. మనం కలిగి ఉన్నటువంటి రూపం, మనం కలిగి ఉన్నటువంటి లక్షణాలు, లోకంలో ఎన్నో జీవులు ఉండగా దేనికి లేదు. మనయా మన రూపం కానీ, మన లక్షణాలు కానీ, మన పద్ధతులు కానీ, మనం కలిగి ఉన్న మాట కానీ, మన ఆలోచన శక్తి కానీ, మనకున్నటువంటి జ్ఞానము కానీ లోకంలో మరి ఏ జీవికి కూడా లేదు. దేవుడు మనల్ని అలా సృష్టించుకున్నాడు. తన పోలిక చొప్పున కదా, మన పోలిక చొప్పున నరుని చేద్దామని అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా ఆయన చేశాడు. తన పోలికలో మనల్ని చేసుకున్నాడు. ఎంత ప్రేమ ఉంటే మనలను తన పోలికలో చేసుకుంటాడు. అచ్చం
తాతయ్యలాగే ఉన్నాడండి అని అంటే ఆ తాతకి ఎంత సంతోషం. అచ్చం అమ్మమ్మలాగానే ఉన్నాడు. ఆ పూలు అచ్చం చూడండి. ఆ కళ్ళు ఎవరియో తెలుసా? ఆ కళ్ళు ఆ ముక్కు ఎవరియో తెలుసండి? అచ్చం మీకులాగానే ఉందంటే కనుక మనకి ఎంత సంతోషం. సంతోషమా కాదు? నాకులాగానే అవునా? నాకులాగానే ఆ జుట్టు ఎవరిది? నీదే. ఆ ముక్కు ఎవరిది? నీదే. ఎవరికాలు పంచుకోవడమే ఇలా ముక్కు. ఇక నాకంటే ఏం లేదా? ఏమని కావాలి ఇప్పుడు ఇల్లు? చెప్పండి అమ్మా. నాదంటూ ఏమి లేదా? వీళ్ళు పంచుకోవడమే సరిపోతుంది. ముక్కు ఒకళ్ళదంట, చెవులు ఒకళ్ళంట, కళ్ళు ఇంకోహలంట, మూది ఇంకోహలదంట, రంగు అంట మరొకళ్ళదంట. కొంతమంది పిల్లలు మరి నాది అంటారు. మరి అన్నీ మీ అయితే మరి నాది. నీది ఏంటంటే నీ వ్యక్తిత్వం ఉందే, అది నీది. దాన్ని నువ్వు పెంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అంతే కదా? అది ఎవరిది? ఎవరిదాందే. ఎవరిదాందే అది వ్యక్తిత్వం, క్యారెక్టర్. ఇక అది ఇంకోళ్ళతో పోల్చడానికి లేదు. అది నీ ప్రవర్తన అనేది నీ మీద ఆధారపడి ఉంది. పండిత పుత్ర పరమసుంట అన్నారు. పండితులు తండ్రి కొడుకు అన్నారుగా. మనం ఏమనగలం దాన్ని? అలా కాదు. అది మన వ్యక్తిగతం. మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. రక్షణ అనేది వ్యక్తిగతం. దేవుని మాట వినకపోవుట అనేది వ్యక్తిగతం. మంచి విశ్వాస పిల్లలు కావచ్చు, ఒక మంచి సేవకుని పిల్లలు కావచ్చు, లేకపోతే ఇంకోహల్లో ఎవరైనా సరే, ఎవరైనా ప్రభువైన క్రీస్తు యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించాల్సిందే. దేవుని యొక్క మాట చొప్పున నడవాల్సిందే. ఇక్కడ పాస్టర్ గారి పిల్లలండి అని చెప్పేసి ఈ లోకంలో ఒకవేళ విలువ ఉంటే ఉంటుందేమో కానీ దేవుని దగ్గర మాత్రం ఉందా? ఎవరైనా ఒకటే. ఇక్కడ మనం గౌరవిస్తాం, విలువగా ఎంచుతాం. అందుకు తగినట్లుగా ఉంటే దేవుడు కూడా అలానే నిలుపుతాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మాట వినుట, మాట వినాలి. ఎవరి మాట? దేవుని మాట. దేవుడు ఏం చెప్తున్నాడు? మారు మనసు పొందుడి. ఈ లోకంతో వేరే జీవించండి అంటున్నాడు. ఈ లోకంతో వేరుగా జీవించాలి. ఈ లోకంలో ఉన్నదంతయు ఏంటిది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. లోకంలో ఉన్నవి ఇవి. వీటికి మనం వేరుగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. నా నీతిని రాజ్యమును వెతకండి అన్నాడు. ఆయన ఏమన్నాడు? మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి అన్నాడు. ఆయన చెప్పిన మాట చేప వింది. మనం కూడా ఆయన చెప్పిన మాటలు వినాలి, ఆయన చెప్పినట్లుగా చేయాలి. ఆయన ఏం చెప్తున్నాడు? మారు మనసు పొందండి, నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి. ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి.
పైనున్న వాటినే వెతకండి. మీ మనసును పైనున్న వాటి మీద ఉంచండి. పైనేముంది? కిందున్న వాటి మీద కాదు, పైనున్న వాటి మీద. పైనేముంది? పరలోక రాజ్యం ఉంది, దేవుని సింహాసనం ఉంది, దాని మీద ప్రభు ఆసీనుడై ఉన్నాడు కదా. దేవుని రాజ్యం ఉంది, ఆయన మహిమ ఉన్నది, ఆయన సింహాసనం ఉంది, ఆయనయే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఏం చేయాలంట? దేవునిని వెతకాలి, దేవుని మీద మన మనసును ఉంచాలి. లోకం మీద మనసును ఉంచొద్దు అన్నాడు. లోకం మీద ఆశ పెట్టుకోవద్దు అన్నాడు. దేవుని మీద మనం ఆశ పెట్టుకోవాలి, దేవుని మనం వెతకాలి. ఆయన మాట చొప్పున మనం చేయాలి. ఆయన దేని కొరకు మనల్ని నియమించాడో అది మనం చేయాలి. ఆయన ఏ ఉద్దేశంతో మనల్ని నియమించాడో అది మనం చేయాలి. అప్పుడు మన బ్రతుకు సార్థకం అవుతుంది. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. నేను ఇంచుమించుగా 2-3 వారాల క్రితం కూడా ఇదే మాట మీతో చెప్పాను. దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడో, నీ పట్ల ఆయన ఉద్దేశం ఏమై ఉందో, దేవుని సంకల్పం నీ పట్ల ఏమై ఉందో దానిని నీవు నెరవేర్చే వ్యక్తిగా ఉండు అని చెప్పాను. ఇదిగో అంజూరం చెప్పింది, ఆ ఒలీవల చెట్టు చెప్పింది, ద్రాక్ష వల్లి చెప్పింది కదా. దేవుని సంతోషపరచాలి, దేవుని నేను సన్మానించాలి. ఒలీవ మొక్క చెప్పిన మాట. అంజూరం చెప్పింది, నా మధురమైన ఫలములు నేను ఇవ్వాలి. దాన్ని మానేసి మీ మీద రాజుగా ఉండి అటు ఇటు పోగను నేను. ద్రాక్షావల్లి చెప్పింది, దేవుని మనుషులను సంతోషపరచాలి నేను. అలా సంతోషపరిచేటువంటి నా ఫలములను ఇవ్వకుండా మీ మీద రాజుగా ఉండి అటు ఇటు నేను పోగాల అన్నాను. అంటే దేవుడు నన్ను ఎందుకు నియమించాడు, ఎందుకు నన్ను ఈ లోకంలో పుట్టించాడో, ఆయన ఉద్దేశం ఏమై ఉందో అది నేను చేయాలి. వాటికి తెలిసింది ఈ సంగతి. మనుషులకు మనం గుర్తించలేకపోతాం, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం తప్ప మనం గుర్తించలేకపోతాం. నా పట్ల నా దేవుని ప్రణాళిక ఏమై ఉంది. 2001లో నేను మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నప్పుడు ప్రార్థన చేసుకున్న సేవకుల యొక్క ఎట్లైనా వాక్యం చెబుతూ ఉంటే ఆ వాక్యం విని ఒక వారం రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కనిపెట్టాను. ప్రభా, నా పట్ల మీ చిత్తం ఏంటి, నా పట్ల నీ ప్రణాళిక ఏమై ఉంది, భవిష్యత్తు నేనేం చేయాలి, నేను ఏమి చేయ నీవు ఉద్దేశించావు, నా పట్ల నీ ఉద్దేశం ఏమైందో నాకు తెలియచేయండి ప్రభువా అని దేవుని సన్నిధిలో 7 రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. 2001లో జరిగిన సంఘటన చెప్తున్నాను. ఇది 2021, అంటే 20 సంవత్సరాల క్రితం. 20 సంవత్సరాల క్రితం 2001వ సంవత్సరంలో నా పట్ల దేవుని ప్రణాళిక ఏమయ్యుందో కనిపెట్టి ప్రార్థించగా ప్రభువు సెలవిచ్చారు, నీవు నా పరిచర్య చేయాలి అని. 20 సంవత్సరాల క్రితం చెప్పిన మాట అది. నా దేవుని ఉద్దేశం నా పట్ల
ఏంటి అంటే నేను సేవ చేయాలి అనేది నేను గుర్తెరిగాను. అప్పటి నుంచి ఇదే పాట పాడేవాడిని. ఏం పాట? ఎవరు అడిగినా ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంతకుముందు ఏమో డాక్టరో యాక్టరో ఏయో చెప్తూ ఉంటాంగా. అలాగే కదా పిల్లల్ని అడుగుతారు స్కూల్లో, ఏమవుదాం అనుకుంటున్నా? పోలీస్ అంటారు కొంతమంది, నేను డాక్టర్ అంటారు. చిన్నప్పుడు అడిగితే నేను పోలీస్ అన్నా, నేను అట్ట అన్న పోలీస్ అన్నా. మా టీచర్ గారు అడిగితే చిన్నప్పుడు రక్షక భటులు అవ్వాలి అని చిన్నప్పుడు. దేవుడు ఇప్పుడు కాపలావాడికి ఉంచాడు. అప్పుడు కోరుకున్నది ఏంటంటే మనుషులకు వారి భౌతికపరమైనటువంటి ఎర్త్లీ థింగ్స్ వాటన్నిటికీ కాపలాదారుడిగా, అంతే కదా రక్షక భటుడు. మన సంస్థానికి కదా, మన దేహానికి కావచ్చు, లేకపోతే మన సొత్తుకు కావచ్చు. పోలీసు వాళ్ళు ఏంటి? కావలి వారు, రక్షక భటులు, మనల్ని సంరక్షించడానికి వాళ్ళు. ఇప్పుడు దేవుడు ఆత్మ సంబంధముగా నన్ను రక్షక భటుడు అనొచ్చు కదా, ఆత్మీయంగా. ఆత్మలకు కాపరిగా ప్రభు ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఓ పాస్టర్గా, సంఘమునకు కాపరిగా, గొర్రెలకు కాపరిగా, నీ ఆత్మలకు కాపరిగా ప్రభువు నిలిపాడు. నేను భౌతిక పరంగా పోలీసు అనుకున్నాలే కానీ ప్రభు ఏమో ఆత్మీయంగా నిలిపాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని చిత్తమే నెరవేరును గాక. ఈ రోజున దేవుని సేవను జరిగిస్తున్నాను. 20 సంవత్సరాల క్రితం ప్రభు చెప్పిన మాట జరుగుతుందిగా, అదేగా చేసేది. ప్రభా నీ చిత్తం చొప్పున సేవలో రావడానికి కృప ఇచ్చారు, మీరు పిలిచారు. మీ ఉన్నతమైన పిలుపును అందుకుని సేవ చేస్తున్నానయ్యా. ఈ సేవలో ప్రతి అవసరం తీర్చండి అయ్యా. అదయ్యా ఇప్పుడు చేసే ప్రతి ప్రార్థన ఏమని చేస్తాం? ప్రభా మీరు పిలుచుకున్నారు కాబట్టి సేవలోకి వచ్చానయ్యా, మీరు పిలిచారయ్యా, స్తోత్రం అయినా అట్టయ్యా. ఇదేగా ప్రార్థన. ఏదైనా అవసరం, ప్రభా ఇది నీ సేవ అయ్యా, సంఘం నీ సంఘం అయ్యా, మీరు ఇస్తే మేమేమన్నా చేయగలుగుతాం, మీరు నడిపిస్తే నడవగలుగుతాం. నాదేముంది ప్రభు? అలా మమ్మల్ని మేము దేవునికి అప్పగించుకొని దేవుని యొక్క నడిపింపు కొరకు, దేవుని యొక్క చేతుల వైపు చూస్తూ ఈ పరిచర్యలో ముందుకు వెళ్తున్నాం. ప్రభా నీ సంకల్పాన్ని నెరవేర్చాలి. అది మా ప్రార్థన. దేవుని యొక్క సంకల్పం నెరవేర్చుట, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే పరిచర్యగా ఈ పరిచర్య ఉండాలి అనేదే నా తపన. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. ఎలా ఉండాలి? దేవునికి మహిమకరంగా ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చే పరిచర్యగా ఉండాలి, అంతే. మన సొంత ఆలోచనలతో పరిచర్య చేయకూడదు. పరిచర్యను కాదు, ఏదీ చేయకూడదు. ఈ మాటలు వింటున్నటువంటి మీతో చెబుతున్నాను ఒక దైవజనుడిగా, నీ పట్ల దేవుని ఉద్దేశం ఏమై ఉందో దాన్ని నువ్వు చేయాలి. ఈ చేప పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. దేవుడు ఒక చోట నియమించాడు, ఆ ప్రకారంగా అది ఉంది. ఎందుకోసం నియమింపబడిందంటే, ఇదిగో ఒకడు పడతాడు, మింగింది, మెదలకుండా ఉంది, తినొద్దు, మింగు. తినలా, ఏం చేసింది? మింగి కూర్చుంది. 3 రోజుల పాటు అట్లనే ఉంది, జీవక్రియలన్నీ ఆగిపోయినాయి. చేప ఏం చేసింది? తన జీవన క్రియలన్నిటినీ ఆపేసుకుంది. అది కేవలం చేసిన పని ఏంటంటే ఊపిరి పీల్చుకుంటుంది అంతే, బతకడానికి. తన జీవన క్రియలన్నీ ఆగిపోయి అలా నిలిచిపోయి, రోజుల పాటు ఉంది అలా.
మరలా దేవుడు సెలవిచ్చాడు, ఒడ్డును కక్కు, నినువే ఒడ్డున అన్నాడు. వెళ్ళి ఏం చేసింది? కక్కింది, వాంతు చేసుకుంది. వెళ్ళి వాంతు చేసుకో. అక్కడ కొంతమంది కావాలని వాంతు చేసుకుంటారు. కడుపులు అట్లా చికాకు ఉంది, ప్రయత్నం చేసింది, వాంతు చేసుకుంటే కొంచెం ఫ్రీ అయిపోతుంది అని కావాలని ఏం చేస్తారు? కావాలని వాంతు చేసుకుంటారు. వాంతు అయిన తర్వాత అమ్మ ఎప్పుడు ఫ్రీగా ఉందండి అంటారు. ఆ వాంతు చేసుకున్నప్పుడు ఎప్పుడో తినదంతా అరగకుండా ఉన్నదంతా పడిపోతుంది. కొన్ని పరిస్థితుల్లో వాంతులు అవ్వడం కూడా మంచిది. అట్లాంటి వాళ్ళుగా వాంతి అవ్వాల్సిందే, అప్పుడు ఫ్రీ అయిపోతుంది, అంత ఫ్రెష్. దీని పరిస్థితి అదే. ఆయన చెప్పినట్లుగా చేసింది, ఆయన ఆజ్ఞాపించినట్లుగా. ఆయన చెప్పినట్లే చేసింది తప్ప ఒకటి చెప్తే ఇంకోటి చేయలే. మనం ఎలా ఉంటున్నాం? యుగ సమాప్తి రోజున గంపలో చేర్చబడాలి అంటే మన ఇష్టం వచ్చినట్లుగా మనం చేసుకుంటూ కూర్చొని, నేను కూడా గంపలోకి వెళ్తా, వలలోకి వచ్చే కదా గంపలోకి కూడా వెళ్తాను అనుకుంటే పొరపాటు. వలలోనికి వచ్చిన ప్రతి చేప గంపలోనికి వెళుతుంది అనుకుంటే అది పొరపాటే కాదా? వాక్యం చాలా స్పష్టంగా ఉందిగా. వలలోనికి రావడానికి ఆతురపడినట్లుగానే గంపలోనికి వెళ్ళడానికి కూడా అలాంటి ఆతురత ఉండాలి మనకి. సంఘంలోనికి వచ్చావుగా, ఫస్ట్ స్టెప్ ఇది. లోకమనే సముద్రంలో ఉన్న నీవు దేవుని సంఘమనే వలలోనికి వచ్చి చేరావు. దేవుని సంఘములోనికి చేరిన నీవు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? నెక్స్ట్ స్టెప్ గంపలోనికి వెళ్ళాలి. గంపలోనికి వెళ్ళాలి. ఇక్కడ తాగకూడదు మన భక్తి, లోతుకి వెళ్ళాలి. పేతురు, నీ పడవను లోతుకు పోని. ఏం చేయాలంట? లోతుకు వెళ్ళాలంట. మారు మనసు పొందు, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకో. అక్కడతో ఆగొద్దు. మరి ఏం చేయాలి? పరిశుద్ధాత్మను వరమును పొందుకో. ఆత్మతో నింపబడిన అనుభవాల్లో నిలిచి ఉండు. ఇది దేవుని బోధ. ఇది ఆయన సెలవిస్తున్నటువంటి మాట. ఆత్మతో నింపబడాలి. శిష్యులతో కూడా చెప్పాడు కదా. ఆయన ఆరోహణమై వెళ్తూ వెళ్తూ ఏం చెప్పాడు? తండ్రి వలన ఏమైతే మీరు ఆజ్ఞాపించబడ్డారో ఆ వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి అన్నాడు. 120 మంది శిష్యులు, స్త్రీలు పురుషులు నుంచి 120 మంది మేడగదిలో కనిపెట్టారు. కనిపెట్టి ప్రార్థనలు యాచనలో గడిపారు. ప్రార్థనలు యాచనలతో. అప్పుడు వారు అలా కనిపెడుతూ ఉండగా, అలా ప్రార్థనలతో యాచనలతో ఆ మేడగదిలో ఉంటే ఒకనొక రోజు, ఆ రోజు కూడా రాయబడింది, పెంతుకోస్తు అనే పండుగ దినాన పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డారు. ఇక ప్రైజ్ ది లార్డ్. ఆత్మతో నింపబడ్డావా? ఆత్మ చేత నడిపించబడతావు. లేకపోతే లేదు. ఆత్మ చేత నడిపించబడాలి. ఫిలిప్పును ఆత్మ కొనిపోయేను.
నపుంసకుని యొద్ద సైన్యాధిపతి ఉన్నాడు కదా, అదే సైన్యాధిపతి అన్నాడు ఆయన ఎవరో ట్రెజరర్, మంత్రి. నపుంసకుడు ఆ మంత్రి గారి దగ్గరికి నడిపించాడు పరిశుద్ధాత్మదేవుడు. ఆత్మచేత కొనిపోయిను పరిశుద్ధాత్మదేవుడు తీసుకువెళ్ళాడు. దేవుని చేత నడిపించబడ్డాడు. పరిశుద్ధాత్మతో నింపబడితే పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆయన గైడెన్స్ ఉంటుంది, ఏది చేయాలో ఏది చేయకూడదో అక్కడి నుంచి ఆయన చూసుకుంటాడు. అక్కడి వరకు నీ వరకు నువ్వు వెళ్ళాలి. ఎక్కడి వరకు? మారు మనసు, పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్ము, పరిశుద్ధాత్మని వరం కొరకు నువ్వు నీ అంతటి నువ్వుగా వెళ్ళి కనిపెట్టి అలా దేవుని సన్నిధిలో ఉంటే ఆయన తన ఆత్మతో నింపుతాడు. నీవు నచ్చి నువ్వు ఆయన చేత అంగీకరించబడితే ఆయన తన ఆత్మతో నింపుతాడు. ఆ తర్వాత నుంచి ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయన నిన్ను గైడ్ చేస్తాడు, ఆయన నీకు నాయకుడుగా ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. ఈ లోకంలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కదా ఆయన మనకు చెప్తున్నాడుగా. దేనికి దూరంగా ఉండాలో చెప్తున్నాడుగా, ఏది చేయకూడదో చెప్తున్నాడుగా. పరలోక రాజ్యం చేరాలంటే ఎలా ఉండాలో, ఎలా ఉంటే పరలోకం చేరరో కదా. అవిశ్వాసులు, పిరికివాళ్ళు, విగ్రహారాధికులు కదా, వ్యభిచారులు, వేషధారులు, అబద్ధములాడువారు, బింకములాడువారు, మోసగాళ్ళు, లిస్ట్ ఉంది కదండి. పరలోకం వెళ్ళిన లిస్టు ఉన్నాయి, చదువు. జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అవిచారం, ద్వేషాలు, కలహాలు, మత్సరాలు, క్రోధాలు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవన్నీ శరీర కార్యాలు. వీటిని విడిచిపెట్టాలి మనం. వాక్యం చెబుతుంది వీళ్ళెవరో పరలోకాన్ని స్వతంత్రించుకోరు అని వాక్యం చెబుతుంది. ఈ శరీర కార్యాలను విడిచిపెట్టి ఆత్మ ఫలములతో మనం అలంకరించబడాలి. ఆయన చెప్పినట్లుగా చేయాలి. ఈ చేప ఆయన చెప్పినట్లుగా చేసిన చేప మంచి చేప. అదే చాలా మంచోడండి, చెప్పిన మాట వింటాడు. ఈయన చెప్పిన మాట ఏంటండి అంటే మంచోడు కాదు, అంతేగా. అంత బాగానే ఉంటుంది కానీ చెప్పింది ఏడు, అంత బాగానే ఉంది. మరి ఇంకేంటంటే కానీ కానీ అన్న దగ్గరే ఉంది అసలంతా పాయింట్, అక్కడే ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, నేటి దినాల్లో మనము దేవుని మాట వినేటువంటి వారిగా మనం ఉండగలగాలి. ఆయన మాట విన్న చేపగా మనం ఉండాలి. చేపల గురించి చాలా ఉంది, ఇంకా వాటన్నిటి గురించి నేను చెప్పడానికి ఇష్టపడలేదులే. కానీ ఆయన మాట వినుట అన్న దానిలోనే మొత్తం ఉంది. ఏం చేయాలో ఏం చేయకూడదు. ఈ బైబిల్ గ్రంథంలో ఏం చెప్తున్నాడు, ఆయన ఏం చేయమంటున్నాడు బోధించబడుతుంది మనకు. ఏం చేయకూడదు అంటున్నాడు, బోధించబడుతుంది మనకు. ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు ఏం చేయాలో ఏం చేయకూడదు. ఆయన మాట వినకపోతే గంపలోకి ఎలా వెళ్తాం? మంచి చేపకు ఉండలేంగా. ఇప్పుడు సపోజు దేవుడు చెప్పాడు కదా, ఆ ఓడను ఫాలో అవ్వు, అందులో పడేవాడిని మింగు అని దేవుడు చెప్పాడు కదా. ఈ
ఈ చేప ఆ ఓడను ఫాలో అవుతూ వెళ్ళి 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 అందులోంచి పడుతున్నటువంటి యోన వాళ్ళుండి పడుతున్నాడు కదా, యోనాను మింగకుండా ఈ లోపల పక్కన ఇంకో చిన్న చేప వచ్చింది, దాన్ని మింగింది అనుకోండి. ఈ పెద్ద మత్స్యం చిన్న మత్స్యం ఒకటి వెళ్తుంది, దాన్ని చూసి యోనాని మర్చిపోయి యోనా సంగతి పక్కన పెట్టేసి ఈ చిన్న చేపనో లేకపోతే ఇంకొక దాన్నో మింగింది అనుకోండి. ఇప్పుడు ఈ చేప దేవుని మాట విన్నట్ట? మంచి చేప అయిద్దా? అవ్వదు. అంటే ఆయన చెప్పింది చేయాలి అక్కడంతే. కక్కమన్న దగ్గర కక్కల ఆయన మాట విన్నట్ట? నేను ఇక్కడ నినివే పట్టణం నేను ఉన్న దగ్గరికి చాలా దూరం అండి, ఇక్కడ కక్కుతానే అలాంటి కుదిరిద్దా? మాట విన్నట్ట? లోతుకు దేవుడు చెప్పాడు ఏమని, అల్లంత దూరం ఉందే, అక్కడ ఆ పర్వతం మీదకి వెళ్ళి దాక్కోండి అన్నాడు, అక్కడ ఉండండి అన్నాడు, అక్కడికి వెళ్ళిపోండి అన్నాడు. లోతు ఏమన్నాడు, ప్రభా అది చాలా దూరం ఉంది, అంత దూరం ఏమి వెళ్ళానులే కానీ ఇదిగో దగ్గరలో ఒకటి ఉందయ్యా చిన్న గ్రామం ఈ కొండ మీద, ఇక్కడ ఉంటానే అన్నాడు. దేవుని మాట విన్నాడండి? చెప్పండి మీరు. దేవుడు సంకల్పించింది ఇతనికి క్షేమం అనుకున్నది ఏది? ఆ ఎత్తుగా ఉంది చూసారా, దూర ప్రాంతంలో ఉన్నదే పర్వతం, అది క్షేమం అని దేవుడికి తెలుసు. అందుకోసం అక్కడికి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళమంటే ఈయన ఎక్కడికి బయలుదేరాడు? ప్రభా అది అంత దూరం కష్టంగా ఉంది, ఇక్కడికి వెళ్తానే అన్నాడు. ఇప్పుడు దేవుని మాట నెరవేర్చాడా, తన స్వచిత్తాన్ని నెరవేర్చుకున్నాడా? చెప్పండి. తన స్వచిత్తాన్నే నెరవేర్చుకున్నాడు, తన స్వచిత్తం చేయటానికి ఇష్టపడ్డాడు. మళ్ళీ దానికి దేవుని పర్మిషన్ అడిగాడు. దేవుడు చెప్పింది చేయట ఏది క్షేమం అది ఆయన చెప్తాడు, అది మనం చేయాలి కదా. దేవుడు చెప్పాడు మత్స్యానికి, ఇగో నినివే ఒడ్డున కక్కమని. ప్రభా అది చాలా దూరంలో ఉంది కానీ అక్కడ వరకు నేను వెళ్ళలేను కానీ అయ్యా, ఇదిగో ఈ పక్కనే ఉందయ్యా ఇంకొక ఊరు, ఇక్కడ కక్కుతానే, ఇప్పటికే 3 రోజుల నుంచి ఉపవాసం ఉన్నాను, ఆకలేస్తుంది, అంత దూరం వెళ్ళలేను, నీరసంగా ఉంది. ఏముంది? నీరసంగా ఉంది, అంత దూరం వెళ్ళలేను అనందా. ఆయన ఏం చెప్పాడు ఆ ప్రకారంగా వెళ్ళింది. వెళ్ళి ఆ నినివే పట్టణపు ఒడ్డున యోనాను కక్కివేసింది. దేవునికి స్తోత్రం. దేవుని మాటను విన్నది చేప. సౌలు రాజుగా ఉన్నాడు ఇశ్రాయేలుల మీద, మొదటి రాజు అతడు, ఇశ్రాయేలులకి మొదటి రాజు. దేవుడు పలానా దేశం మీదకి వెళ్ళు, ఆ దేశాన్ని అప్పగిస్తాను, దాన్ని బొత్తిగా నాశనం చేసేయి, మొత్తం కాల్చేసేయి, దేన్ని మిగల్చొద్దు అని దేవుడు చెప్పాడు. ఇతను ఏం చేశాడు? శ్రేష్టమైనటువంటి పశువులను తీసుకొచ్చాడు. దైవజనుడు అడుగుతున్నాడు, ఏంటి అక్కడ శబ్దం వినపడుతుంది? అయ్యా బలిసిన పశువులు, గొర్రెలయ్యా, మేకలయ్యా, ఎద్దులయ్యా, నీ దేవుడైన యెహోవాకు బలి అర్పిద్దామని తీసుకొచ్చా. ఎక్కడి నుంచి తెచ్చావు? అది అక్కడే నీకేమని చెప్తే నువ్వేం చేసావు? బలులు అర్పించుట కన్నా మాట వినుట అన్నాడుగా. మాట వినాలి, ఆయన మాట వినేవారిగా మనం ఉందాం. దేవుని యొక్క మాట వినేవారిగా ఉందాం, దేవుని వాక్య ప్రకారంగా నడుచుకునేవారిగా ఉందాం. మీకు బోధించబడుతున్నటువంటి వాక్యానుసారంగా, ఉపదేశానుసారంగా నడుచుకోండి.
నీకు ఏమైతే బోధించబడుతుందో ఆ ప్రకారంగా నడుచుకో. ఆరోగ్యకరమైనటువంటి ఈ ఉపదేశ క్రమములో నీ జీవితాన్ని కట్టుకో. వలలోకి వచ్చావు. వలలోకి వచ్చిన నీవు ఉపదేశానుసారంగా నడుచుకో. దేవుని వాక్యానుసారంగా నడుచుకో. సేవకుని మాట చొప్పున నడుచుకో. గంపలో చేర్చబడతావు. యుగాంతమందు దేవుని రాజ్యమునకు వారసులవుతారు. మన జీవితం ధన్యం. అంతేగా? మన భక్తికి సార్థకత. మనం చేసే భక్తి సార్థకం అవ్వాలి. లేకపోతే ఎంత భక్తి చేసినా నిష్ప్రయోజనమే కదా. అందుకోసమే నేను అంటాను, నామకార్థపు భక్తిని మనం చేయొద్దు. కొంచెం కష్టమైనా ఇష్టం చేసుకుంటే చాలు. కొంచెం కష్టమైనా ఇష్టం చేసుకోగలగాలి. ఇష్టం చేసుకుంటే కష్టం ఎట్లా ఉంటుంది? కష్టంగా ఉంటుందా? ఇష్టం చేసుకుంటే కష్టమైన ఎలా ఉంటుంది? సంతోషంగానే ఉంటుంది. స్వీట్ మెమరీస్ అండి అంటారు. ఏంటంట? స్వీట్ మెమరీస్ అండి ఇవన్నీ. అప్పుడండి ఎట్ట తిరిగామనుకున్నారు? రాత్రనక పగలనక దేవుని సేవ కోసం. స్వీట్ మెమరీస్ కదా. ఒకప్పుడు అండి అబ్బా, రాత్రనక పగలనక ఎంత కష్టం, ఎంత ప్రయాసం, ఎంత కష్టపడ్డాము. కష్టంగా అనిపించలేదా? అబ్బే అలా అనిపించలేదండి. ఎందుకు అనిపించలే? దాన్ని ఇష్టంగా చేశాం కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఇష్టంగా చేయండి. భక్తిని ఎలా చేయాలి? ఇష్టంగా చేయాలి. కష్టంగా కాదు, ఇష్టంగా చేయాలి. ప్రభుని అంగీకరించేవారు, ఆయన వెంబడించేవారు కూడా ఎలా రావాలి? ఆయన ఎలా వెంబడించాలి? మనస్ఫూర్తిగా, నీ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ ప్రభుని ప్రేమించాలి, ఆయన్ని వెంబడించాలి. భక్తులు అలానే ఉన్నారు. భక్తులు అలానే ప్రభుని వెంబడించారు. ఈ లోకంలో మనకు మాదిరిగా సాక్షులుగా ఉన్నారు. మనం కూడా నేటి దినాల్లో ఆ భక్తులను పోలి ఈ లోకంలో దేవునికి సాక్షులుగా బ్రతకాలి. మంచి చేపలుగా ఉందాం. దేవునికి ఇష్టమైన చేపలుగా ఉందాం. ఆయన మాట విన్నటువంటి చేపలుగా ఉందాం. ఆయన మాట ప్రకారంగా నడుచుకున్న చేపలమై ఉందాం. గంపలో చేర్చబడేటువంటి చేపలుగా ఉందాం. నిశ్చయంగా దేవుడు మనలను తన రాజ్యములో నిలుపునుగాక. ఇష్టపూర్వకంగా ప్రభువు కోరుకున్న భక్తి చేసేవారిగా ప్రభువు మిమ్మల్ని అందరినీ చేయునుగాక. మనమందరం ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభు, నీవు కోరుకున్న భక్తిని నేను చేయాలయ్యా. నీ మాట ప్రకారంగా నడుచుకున్న ఆ మంచి చేపవలే నేను కూడా ఉండాలి. నీవు కోరుకున్న చేపగా నేను ఉంటాను. నీవు చెప్పింది చేసే చేపగా నేను ఉంటాను. నన్ను నీ గంపలో చేర్చుకోవా ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించి